బండి దొంగ మాతోని జస్ట్ మజాక్ చేసేందుకు బండి బండి నీళ్ళలో పోతుందిరా రే. గాయ్స్ వీళ్ళు వచ్చేసి అరే బాబా బాబా అరే నా జిందగీ నా జిందగీ డ్యామ్ పైనకి పోతుందా? అరే 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 బాబాయ్ రాయి దాకింది బాబాయ్ ఉన్నామా? అరే అరే ఏమైందిరా? బండి లేపురా అరే సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1 పార్ట్ 2 అన్నమాట. సో బబ్బు అని బండి అయితే మనం సీదా ప్రెసెంట్ అయితే డ్యామ్ దగ్గర ఉన్నాం. మీరు చూసుకోవచ్చు ఈడ చూసుకుంటే మీకు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నాం మనం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే రాత్రికి ఏం చేసి నేను వీడు ఇట్లా వేస్తాడని నేను ఏం చేసిన అంటే ఆడ లేను, మా హోటల్లో లేను, నేను పోయి కింద హోటల్లో ఉన్నా అనమాట. నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా. నాకు తెలుసు వాళ్ళు ఎట్లయినా వస్తారని చెప్పి, సో నేను ఆడికెళ్ళి జంప్ అయిపోయినా. వీటితో రాత్రికి వచ్చిరంట. ఎన్నో క్లాక్ వచ్చిరా? నైట్ 1కి వచ్చారు. నైట్ 1కి వచ్చారు. సో గైస్ వీడు నాకు చెప్పిండు, నేను ఒకటే అన్న నాకు ముద్దే 6 ఏం తెలుసు వాళ్ళు వస్తారు ఎట్లయినా అని చెప్పి. సో నేనేం చేసిన అంటే ఆ బండి అయితే వేరే జాగాలో దాచిపెట్టేసి మనం వేరే హోటల్లో అయితే ఉన్నాం. సో ప్రెసెంట్ అయితే బండి అయితే మనం దింపేద్దాం అన్న, కొంచెం చేయబెట్టుర్రా. సో మనం బోట్లో తీసుకొని నీళ్ళలో వేయడానికి మనకు సపోర్ట్గా ఇగో మన బ్రదర్స్ ఉన్నారు. సో వీళ్ళదే తెప్పలు, ఆ తెప్పల్లో తీసుకొని వన్ బండి అయితే మనం ఇగో ఈ చిన్న బండి ఉందా, ఈ బండి ఈడ వేసేయాలా, పెద్ద బండి డ్యామ్ దగ్గర వేసేయాలి. ఆలోచించుడు కాదు. అరే నువ్వు ఎన్ని మాటలు అన్నావురా, నాకు ఎన్ని మాటలు అనిపించినావు ఇప్పుడు నీకు చూపిస్తా. ఆగు. ఆల్రెడీ మేము క్లియర్ గా డిసైడ్ అయినా ఈ నీళ్ళలో పోయిందా, ఆ నీళ్ళలో పోయిందా, నిజంగా అంటున్నా. అంటే నువ్వు నాతో మాట్లాడకపోయినా నాకు పర్వాలేదు, బండి ఇప్పుడు మీరు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ అరే నేను చెప్తున్నా కదా నీకు నరకం అయితే చూపిస్తారా. నాకు అది చూపించేదాకా నాకు కొంచెం మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే నువ్వు లాస్ట్కి నా కాలు మొక్కాలో నువ్వు వచ్చి అక్కడ దాకా అంటున్నా. నేను కాలు మొక్కుతా ఏమని చేస్తే జర్రెక్లు కూడా నేను వద్దని చెప్తా. ఎందుకంటే ఒట్టేసిన, నేను ఏం ఒట్టేసిన, ఛానల్ డిలీట్ చేసాగా నేను బండి నీళ్ళలో పడేయకపోతే. సో అట్లా అని చెప్పి బండి అయితే ఖచ్చితంగా నీళ్ళలో పడేయాల్సిందే. 3,50,000 బండి ఇప్పుడు శ్రీశైలం నీళ్ళలో. ఎట్లుంది తమ్నేల్? బాగుంది కదరా? ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఏ బబ్బో బండి కథమిగా ఎందుకు రాబాయ్ వద్దనంగా పెట్టుకున్నావు, ఎందుకు ఇవి అన్ని? ఏం లేదు, నీ బండి అయితే ఒక్కొక్క పార్ట్ అంటే నీళ్ళలో పడ్డాక బండి కొలాబ్స్ అయిపోతా. అంటే కొలాబ్స్ అంటే తుప్పు పట్టిపోతా మొత్తం ఒకటే జాగాలో ఉంటుందా, నీళ్ళలో కొట్టుకొని వెళ్ళిపోతానే ఉంటాను. సో మనం ఏం చేద్దాం అంటే నీళ్ళలో వేసేసిన తర్వాత ఒక తాడు తీసుకోం, ఆ తాడు తీసుకొని బోట్ కి కట్టేసి అట్లనే గుంజుకొని పోదాం. అరే వద్దన్నా, రే ఏంట్రా ఇది ఏడుంది అనేది మనకు తెలుస్తుంది. ఊడిపోయి ఏడైనా పడిపోతే పడిపోయి. ఎందుకంటే మనం ఆడ వేసినాం అనుకో, వాడు ఏం చేస్తాడు, ఎవరికైనా మీలాంటి వాళ్ళకి ఎవరికైనా పైసలు ఇచ్చేసి ఇక్కడ దుంకురి అంటాడు. బండి దొరకద్దు, బండి మొత్తానికే దొరకద్దా, బండి దొరకద్దు. అందుకే నేను ఏమంటున్నా, నీళ్ళలో వేసేద్దాం రా, నీళ్ళలో వేసేసి ఒక తాడు తీసుకొని కట్టేద్దాం. మొత్తం ఆడు కోటక్కల కట్టిన చిప్ప ఒకటే ఒకటి వచ్చినా పర్వాలేదు. సో మధ్యలో మీకు చూపిస్తా గైస్, నేను బండి ఎక్కడ దాకా ఇట్లనే గుచ్చుకొని పోతా అనేది మీకు చూపిస్తా. చూపించిన తర్వాత ఇన్ కేస్ బండి అట్లనే కట్టి ఉందంటే ఓకే, మళ్ళీ మధ్యలో ఏడైనా వేసేద్దాం. లేదు అంటే లేకపోతే ఆ కొండ మీద పెడితే ఇట్లుంటుంది కదా. ఫైనల్లీ రాత్రికి అంట మెంటల్ టార్చర్ పెట్టిరంట, గోడలు ఎత్తికిరు, అన్ని కింది తీసుకొచ్చారు, కింది డ్యామ్ లో చూద్దాంపా
మొత్తం గల్ల పట్టుకొని బబ్బుగాడు దొబ్బేస్తున్నాడు. మొత్తం ప్రతి ఒక్క డోర్ కొట్టి చెక్ చేస్తున్నాడు. చూపి చూపా అందులో ఉన్నారు ఇండ్లు. నువ్వు వస్తావంటే నేను నమ్మాలి. నిజంగా ఇంత సినిమా అయిందా? వాళ్ళు ఆల్రెడీ బండి తీసుకొని బయలుదేరినప్పుడే నాకు అనిల్ గారు చెప్పేసి. కానీ మంచి పని చేసినావు, బండి దాచిపెట్టేసినావు. నాకు లేకపోతే మనం నేను లైట్ అంటే నేను ఇప్పుడు ఒట్టేసేసిన, నేను నీళ్ళలో వేసేస్తా అని ఒట్టేసిన తర్వాత నేను అది చేయకపోతే ఎట్లా? సో గైస్ ప్రెజెంట్ అయితే ఆడపోయినాక మాట్లాడు. హ్యాండ్ బ్రేక్ ముందటికెళ్ళి రాయిది అందరు చేయబెట్టరు. జుజుబి బండి జుజుబి జీప్ దాదా చేయబెట్టరు. నడు నీళ్ళలో నువ్వుకేరి ఇట్లనే దిప్పు. అరే నువ్వుకుర్రా ఎక్కలు తీసుకో తిప్పు నువ్వుకురి అన్నా నువ్వుకురి. బాయ్ బాబు బాయ్. బాయ్ బాబు. ఒకవేళ ఇప్పుడు వచ్చి ఆపుతావా ఇమ్రాన్? అవి ఇమ్రాన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిండు అనుకో, ఇప్పుడు మనం పడేసినప్పుడు వచ్చి ఆపిండ వద్దానా అనేసి నేను నీళ్ళలో వేసేదాకా ఒక్కసారి ఫిక్స్ అయితే కథం. ఇక ఏమో నాకు మాట్లాడితే నువ్వు కాంప్రమైజ్ అవుతావు అనిపిస్తుంది. రైట్ కొట్టాలా ఇట్లా ఆడ దిగదు బండి. పెద్ద రాయి ఉందిరా, ఆడ ఇంకా పెద్ద రాయి అలా దిగలేదు. ఈడికెళ్ళి ఇంకా తప్పండి దొబ్బాలి. ఇట్లా అంటే రాదు, బ్యాక్ సైడ్ నుంచి బాబు నీ బండి పోయిందిరా. అరే నీళ్ళలో నువ్వు పడేవు. ఇప్పుడు వాని పరిస్థితి ఎట్లుంటా? అరే బండి కూడా తీసుకురా. అరే బండి తీసుకురా. అరే అవును బండి తీసుకురా. తీసుకుపోయినాక కొంచెం ముంగడ తీసుకుని నా కాలు పచ్చిగా అయితే పోతలేదు నేను, లేకపోతే వెళ్ళిపోతుండే. నువ్వుకేది ఇంకేం ఈ పొజిషన్ లో చేద్దాం కాదు. పడవా చేపలు పట్టడానికి మేము కొత్త పడవ తెచ్చినాం. ఇది నీళ్ళలో కూడా నడుస్తుంది. ఇది ఇట్టనే ఉండదు. అర్థం బాగా బండి ఏడవుతాం. బండి కప్పలు ఏమంటావురా బాబు? అరే 100 మాటలు మాట్లాడినావు కదరా, ఇప్పుడు ఏమైందిరా? ఏడుస్తున్నావు ఆరా? మీ మమ్మీతో కాల్ చేపిస్తున్నావు ఆరా? మీ డాడీతో కాల్ చేపిస్తున్నావు ఆరా? రే పచ్చాన్ లెక్క ఉండాలి, అర్థమైందా? పెద్దోళ్ళతో పెట్టుకుంటే గడద మీద బడా 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 పెద్ద పంచులు పడతాయి. మాతో గేమ్ ఆడడం అంటే పోర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు.
బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా జుజుబి గాని నువ్వు జుజుబి బాబు షార్ట్ ఎట్లుంది బండి వచ్చేసి నీ బండి వస్తుంది ఒకసారి బండి చూడు బాబు అరే వేసారా డైరెక్ట్ వేసారా అరే ఇమ్రాన్ అట్లా తీసుకొచ్చేసి డైరెక్ట్ పడవ తీసుకురా పడవ గంప తీసుకురా తీసుకో ఎట్లుంది ఫీల్ నాకైతే మెంటల్ ఫీల్ ఉంది అరే కట్టపై చచ్చిపోడు కాదు అయితే మన పడవ కూడా గప్ప కూడా వచ్చేస్తుంది ఎందుకురా చెప్పు ఇవన్నీ అవసరమా చెప్పు గమ్మ నుండి అన్న నైట్ అంటుండు అంత దూరం పోయినాక పిలుస్తాం తెప్పాల తీసుకొని అటు వేసేసిన తర్వాత సగం దూరం పోయిన తర్వాత వీడియో కాల్ చేద్దాం గైస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాదన్న లోపలికి వస్తుంటే వానికి కనిపిస్తుండాలా కనిపిస్తుంటే కొంచెం దూరం మొగని చేయాలా వాడు వచ్చిన తర్వాత మనం కనిపిస్తుండాలి ఏరియాలో ఉండు కదా మరి ఫోన్ చేసి పిలిస్తే మజా వస్తుంది కదా అదే అంటున్నాను అది ఇంకా హైలైట్ ఉంటది లోపల ఎక్కించినాక లోపలికి వాడు వచ్చినాక పిలుద్దాం మజా వస్తుంది ఒక పని చేద్దాము మనము గంపలు ఎక్కించేసి బండిని మధ్యలోకి తీసుకోవడం ఒక పని చెయ్యి ఇగో నువ్వు ఏం చేయ తెలుసా ఒకళ్ళు ఈయనే ఉండరు వాడు వస్తాడు ఎట్లయినా వాడిని పిలిపిస్తాను నేను పిలిపించిన తర్వాత నేను అటు తీసుకొని పోతా ఎట్లయినా మీకు వచ్చి అడుగుతారు మాకు కూడా తీసుకోవర్రే అంటాడు అప్పుడు ఏం చేయ తెలుసా 10,000 అని చెప్పి డబల్ పైసలు అడుగు అర్థమైందా వానికి అట్లా టార్చర్ చేయి అరే నువ్వు లోపల ఇంకో కెమెరా పెట్టరా ఈడ కూడా ఇంకో కెమెరా పెడతాం బండి వేసాను మీరు ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చూడండి హైలైట్ సిచ్యువేషన్ 3 లక్షల బండి నీళ్ళలోకి పోతుంది కాలు కాదు 3,50,000 బండి బండి దొంగ మాతోని జస్ట్ మజాక్ చేసేందుకు బండి నీళ్ళలోకి పోతుంది లేపు అందరు లేపు మెల్లగా బండి ఎరిగిపోతుంది మా మీద పడితే బండి ఎట్లయినా పోతుంది నీళ్ళలో వేస్తుంది అరే చూసి తాత నువ్వు వెళ్ళిపోవాలా ఏంద్రా ఇది ఏం టార్చర్ రా నీ బండి నీళ్ళలో పోతుందిరా రే సో గాయ్స్ ఫైనల్ అయితే మనం తీసుకొని లోపల ఒక తాడు కట్టేసి ఆ తాడుతోని ఆడ నీళ్ళలో పోయి వేసేయడం షార్ట్ ఉంది అనమాట సో గాయ్స్ ప్రెసెంట్ అయితే వాళ్ళ వీడియో కాల్ అనేది మనం చేస్తున్నాం అనమాట సో వీడియో కాల్ చేసిన తర్వాత చచ్చిపోతాడన్నాడు వీడియో కాల్ పోతుంది వాళ్ళ ఏమైతుందో చూసుకోవాలా ఇక నీ బండి చూడు రే నీ బండి చూడు నీళ్ళలా చూడు అరే రే నీ బండి చూడు నీళ్ళలా చూడరా రే అరే ఇక్కడ చూడరా రే ఇడ చూడు నీ బండితో ఏమైతుందో వద్దన్న కాదు అరే ఇగో ఏడున్నా ఇగో ఇప్పుడు చెప్తున్నా ఇగో తొడగొడుతున్నా రే తొడగొడుతున్నా వచ్చాయి దమ్ముంటే పట్టుకోరా షకావత పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్ ఇగో నేను ఏడున్నా తెలుసా డ్యామ్ అవుతా కాదు ఈతలున్నా ఇది నేను నీ బండి ఎడబోతుంది అంటే నాగార్జున సాగర్ పోతుంది అనుకో సీదా వదిలేస్తా సీదా నాగార్జున డ్యామ్ లో వెతుకోలే బెడే ఏంద్రా
అరే నువ్వు నన్ను అడుగుతా ఈడికి రాకరా డైరెక్ట్ నాగార్జున సాగర్ వెళ్ళిపో బండి ఇడికెళ్ళి ఆడుకొచ్చేస్తాయి ఆడ బెటర్ నీకు ఆడ దొరుకుతుంది బండి. వచ్చిన టైం వేసిన సీదా అక్కడ వెళ్ళిపో. సో గాయస్ వీడైతే తిడుతుడు రే ఓన్గిరా తిడుతున్నావు సాలే. సో గాయస్ వాని బండి ఊడుర్రి వాడిని ఊడుర్రి నాకు వాని చూస్తానే నా ఫుల్ కామెడీ ఉంది. బాబాయ్ కొంచెం లోపల పెద్ద పెద్ద మాటలు మాట్లాడి లోపల తీసుకో బాబాయ్ ప్లీజ్ బాబాయ్. అక్కడ పోతావా ఇక్కడ పోతావా పోనీ పోనీ బాబాయ్ పోనీ. ఆ డ్యామ్ లో పోతావా ఈ డ్యామ్ లో పోతావా నీళ్ళలో పోతావా బండి ఎక్కడికి పోతుంది డ్యామ్ పైనకి పోతుందా డ్యామ్ అరే 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 ఏమైంది బాబాయ్ రాయి దాకింది ఉన్నావా అరే అరే ఏమైందిరా అరే బండి లేపురా అరే బాబాయ్ మనల్ని చూసి నవ్వుకుంటాడు. బాబాయ్ జర చూసుకోని నువ్వు రాళ్ళ తలిగిస్తున్నావు. మేము పడిపోతుండే రా ఆడు ఏం తిట్టుకుంటుండేమో సో గాయస్ రియల్లీ చెప్తున్నా ఇట్లాంటి ఇంత మంచి రివెంజ్ సిచ్యువేషన్ వస్తుందని మంచి రివెంజ్ సిచ్యువేషన్ వస్తుందని అయితే మనం అనుకోలే అనమాట. సో గాయస్ ఫైనల్ అయితే చాలా హైలైట్ అనిపిస్తుంది. అరే రివెంజ్ అంటే ఇదిరా ఇట్లుండాలి రివెంజ్ అర్థమవుతుందా? నాకు ఎందుకో తెలియని లోపలికి ఆనందం కొట్టుకుంటూ వస్తుంది కొట్టుకుంటూ వస్తుంది బచ్చగాళ్ళ లెక్క ఆంతోళ్ళు పెట్టి చూడు ఇంతోళ్ళు ఇచ్చుడు కాదురా. కామెడీ ఏదిరా ఫన్నీ ఏదిరా ఎంటర్టైన్మెంట్ ఏదిరా ఇవన్నీ కావాలంటే వీని బండి నీళ్ళు ప్లీజ్ ప్లీజ్ వాడు వచ్చినాక ఇప్పుడేస్తే మజా లేదన్నా. వాడు వచ్చినాక వేయాలి ఇప్పుడేస్తే వస్తా చెప్పు. నెక్స్ట్ లెవెల్ అనుకోని మొత్తుకోవాలా. ఇమ్రాన్ శ్రీశైలం 10-20 సార్లు వచ్చిండొచ్చు కానీ ఈ రోజు ఉన్న ఫీల్ నాకు ఎప్పుడు లేదు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఆ ఎంజాయ్మెంట్ మనకి ఆ కిక్ ఆ బేస్ ఆ బూమ్ అంతా మొత్తం ధూమ్ ధూమ్ ఉండాలి. నువ్వు ఇంకోటి గుట్టంగా ఆలోచించాలి. నువ్వు ఇంత రిస్క్ ఇస్తున్నావు వాడు కూడా పెద్ద పెద్ద లెక్కలు చేస్తాడు. ఏమైతే అది అవుతుంది చూసుకుందాం అంతే తగ్గేదిలే. అరే వాడు నా బండి పడేయగలరా? అవును నా బండి ఆడుంది నా బండి పడేయగల. అరే ఎవరికైనా చెప్పి తీపిచ్చేస్తే బెటర్ బండి వాళ్ళ ఇంటికాడ పెట్టమని చెప్తా. మళ్ళీ మనం ఈ రూట్ నుంచి వచ్చినాం కదా మనకి ఆ రూట్ తెలియదు. సో గైస్ నా బండి అయితే చూస్తారు కదా ఆడుందన్నమాట. ఏదైనా కనిపిస్తుంది ఎల్లో కలర్ ఉంది కదా అది నా బండి అన్నమాట. సో ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది రా కట్టప్ప? ఎట్లా అనిపించుడు ఏందన్నా తర్వాత నీదేందన్నా ఆలోచిస్తున్నాడు. చేసిన అనుకో నెత్తి పొల కొట్టేస్తాను. చేయొద్దనా ఏదంటే బండ్ల మీద అది చేయాలి కానీ బండికి ఎందుకు చేస్తాడు అది చేస్తాడు సైకో. నీళ్ళలా బండి మాత్రం నీళ్ళలా డ్యామ్ లా అనుకోర్రి బాయ్. మమ్మీ బబ్బు గారి బండి పోతుంది. పాపం అనిపిస్తుంది కానీ బోరాన్ అయిపోతారు వీడియో చూసిన వాళ్ళు. అరే రివెంజ్ అంటే ఇదిరా బాయ్ ఖాళీ ఇట్లా పెట్టుకుంటే ఇట్లా చేస్తారు. రివెంజ్ అంటే ఇది. నువ్వు నైట్ ఎన్నిసార్లు ఫోన్ చేసి లేపుతలేవు నువ్వు. అరే కాలు మొక్తానా చెప్పానా అరే అని ఇంటలేడన్నా అర్థం చేసుకోవాలా అది అని అంటుంటారు. 2025 మొత్తం మాట్లాడుకుంటారు ఈ రివెంజ్ ని. వాళ్ళ మమ్మీ చేసింది ఫోన్, వాళ్ళ డాడీ చేసిరు, వాళ్ళ చుట్టాలు చేసిరు. ఎవ్వరు చేసినా ఫోన్ ఎత్తలేను. ఎందుకంటే నా ఈగో హర్ట్ అయింది. నా ఈగో హర్ట్ అయితే నేను ఓడికి నా అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాము ఏదేమైనా సరే బండా లేకపోతే ఏం చేయలేను. నేనే ఐడియా ఇచ్చిన నీకు డ్యామ్ లేదామని. నన్ను వేసుకో అటు ఇటు పోయి. సో గైస్ ఏదైతే నా దిల్ అయితే ఖుషి అవుతుంది. అన్ని రివెంజ్ అయితే నేను తీసుకుంటాను. చేస్తాడు ఏదో ఒకటి చేస్తాడు నీకు. అవును ఇమ్రాన్ ఇప్పుడు ఈ బండి మనం ఇట్లా నీళ్ళలో ఇట్లా తీసుకొచ్చి పడేస్తున్నాం కదా డ్యామ్ లోపల. మనకు అంటే ఎవరైనా మన అబ్జెక్షన్ చేసినా అట్లా ఏమైనా చేస్తారా? ఎన్నో సామాన్లు ఉంటాయి కింద అన్ని ఉన్నాయండి అబ్జెక్షన్ చేస్తారు. అది కాదన్నా ఇది రాళ్ళకి దాకి అన్ని ఉసిపోతాడు కోట్లో ఇరిగిపోతుంది ఎప్పుడుకో. ఎట్లా కూడా మనం అది గాయ్స్ వీళ్ళు వచ్చేసి అరే బాబా బాబా చెప్పు అరే ఎట్లా కోసం జాగాని అరే బాబా
మామ్ అరే బాబా బాబో పోయింది నీ బండి పోయింది సీదా డ్యామ్ అనుకో ఎందుకని ఇట్లా చేస్తురు కట్టప్ప నిన్ననే చెప్పినా ఏం చెప్పినావు చెప్పు ఏం చెప్పినావు మరి ఇంత డేంజర్ ఉండదు దారా ఇంత డేంజర్ ఉండదు అంటే నీళ్ళు తగ్గుతున్నాయా అరే పోనీ అటు పోకు మనం వెళ్ళిపోదాం నడు మనం వెళ్ళిపోదాం నడు బాబాయ్ నడు మనం వీడికి వెళ్ళిపోదాం నడు నడు తీసుకోనా మమ్మల్ని 10,000 ఇస్తే వస్తాం 10,000 నేను ఆడోని ఓకేనా ఆ పడవలో పోతావా ఈ పడవలో పోతావా నా జిందగీ నా